శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కాటంగురి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బాల సంస్కార్ 2026 వేసవి శిబిరం ముగింపు వేడుకలు ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవంతో ఘనంగా జరిగాయి. మాతృ పితృ పాద పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చిన్నారులు యోగా, ధ్యానం, సంస్కృత శ్లోకాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షులు కాటంగురి సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు చైతన్య, సంస్కృత అధ్యాపకులు పేట శ్రీనివాస్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల సమర్పించి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాయని విశాల్ ట్రస్ట్ ధర్మకర్త దేవన విష్ణువర్ధన్ రెడ్డి, సేవా సమితి అధ్యక్షులు కాటంగురి సత్యనారాయణ రెడ్డి, ప్రముఖ మానసిక నిపుణులు శివప్రసాద్ మాట్లాడారు. స్వామి వివేకానంద యువతకు శాశ్వత స్ఫూర్తి ప్రదాత అని, యువత సంస్కారం, సేవాభావం, వ్యక్తిత్వ వికాసంతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సాహితీ, సాంస్కృతిక పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జ్ఞాపికలు, భావాజాల సాహిత్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాద పంపిణీ నిర్వహించారు. వివేకానంద గురించి చాలా గొప్పగా చెప్పేది. ఈ మధ్యకాలంలో దాన్ని రకరకాలుగా రాజకీయ నాయకులు వాళ్ళను కూడా రాజకీయాలకు తెచ్చి వాళ్ళను కూడా ఒక పార్టీకి చేస్తున్నారు. అట్లా కాకుండా పిల్లలకి వివేకానంద గారి గురించి ఆయన ఏదైతే చెప్పిండో అవన్నీ నేర్పియడానికి ఇక్కడ అంకుల్ చాలా ఇంత పెద్ద గట్టి ఇది ఇక్కడనే ఉండి ప్రతిదీ చూసుకుంటూ ఉండడం ఈ ఏజ్లో అనేది చాలా గ్రేట్. నేర్పించడం అందరికీ రోజు రోజుకి ఇక్కడ పెరుగుతూనే ఉన్నారు. ఒకప్పుడు చూసినప్పుడు ఓన్లీ ఈ ఏరియాలోనే కూర్చున్నది, అట్లాంటిది ఈరోజు హాల్ అంతా నిండిపోయింది. ఇక్కడ కూడా చాలామంది అంకులు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఎప్పుడు తపన ఉంటుంది. ఎన్ఆర్ఎస్ కానీ చాలామంది కూడా రిక్వెస్ట్ పెడుతుంటారు. థ్యాంక్ యూ అంకుల్. ఇట్లాంటిది సిటీ సెంటర్లో నడపడం మంచిది. ఇప్పుడున్న జనరేషన్కి మన సంస్కృతి కానీ లేదంటే డిసిప్లిన్ కానీ ఇవన్నీ యువత మర్చిపోతుంది. అట్లాంటిది మీరు ఇట్లాంటిది నడపడం, ఇంత పొద్దున్నే పేరెంట్స్ అందరు తీసుకురావడం, అది సండే రోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న పిల్లలకి ఇంకా ప్రోగ్రామ్ చాలా ఉన్నట్లున్నాయి. నాకు కూడా వేరే ప్రోగ్రామ్ ఉంది, మీకోసం ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. రోజులు శిక్షణ పొందిన సందర్భంగా మీ అందరికీ కూడా మా రామకృష్ణ సేవా సమితి పక్షాన శుభాశీస్సులు తెలుపుతూ, అట్లే మూర్తిత్రయ యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉండాలని, మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను. అట్లే వాలంటీర్లుగా, మా సమితి సభ్యులుగా ప్రతిరోజు ఇది మన సంస్థ, ఇది మన ఇంటి కార్యక్రమం అనే రీతిగా సహకరించి మీ అందరికీ కొంత సేవ చేసినటువంటి అదృష్టాన్ని వాళ్ళు పొందిన సందర్భంగా వాళ్ళ సేవలకు గుర్తింపుగా మన రామకృష్ణ సేవా సమితి పక్షాన వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, అసలు ఈ రామకృష్ణ సేవా సమితి అంటే ఏమిటి, అది ఇక్కడనే ఎందుకు పెట్టాల్సి వస్తున్నది అనేది మీకు దాదాపుగా ఇన్నాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. ఇది ఒక రకంగా 2007లో ప్రభు చైతన్య గారు దీన్ని పునరుద్ధరించారు. అప్పటి నుండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా హైదరాబాద్ చాలా మంచి
మా పిల్లవాడు తప్పు విషయంలో కృష్ణ ఏం తెలియదు, నిర్ధారణ కాలేదు. ఈ కేసు తప్పే చేశారనుకోండి, తండ్రిగా తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతినట్టు కాదా? ఎంత ప్రాబ్లం? మనం ఎంతో సంపాదిస్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, పిల్లల కోసం కష్టపడుతున్నాం, కానీ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఎలాగైతే పిల్లల పాలలో ఒక విషం బొట్టు అనేటువంటిది ఎలా పాలను పెరుస్తుందో తన జీవితం అంతా కూడా సంపాదన పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా నాశపోయిపోతాయి. సో మనం ఎన్ని ఆస్తులు కూడబెట్టడం కాదు, ఎలాంటి విలువ ఇచ్చామనేటువంటిది చాలా ముఖ్యం. ఈ విషయం అందరికీ తెలుసు, అందుకే పంపించారు. సో ఈ కొన్ని విషయాలు తెలుసుకుని ముందుకెళ్ళాం. సో ఈ కార్యక్రమాన్ని అలాంటి చేస్తున్నటువంటి ఈసీజీ అనేటువంటి పేరుతోటి చూసినటువంటి మాన్యులు శివప్రసాద్ గారిని మార్గదర్శనం చేస్తున్నాం.